నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మనశంకర వరప్రసాద్ గారి గురించి నిన్న మాట్లాడుకున్నాము. సో మనం స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ఈ సినిమాకు సంబంధించి వెంకటేష్ గారి గురించి నిన్న ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదంటే ఆయనకి స్పెషల్గా వీడియో చేయాలనేటువంటి ఉద్దేశంతోనే నిన్న ఆయన గురించి అయితే ప్రస్తావించలేదు. సో ఒక హీరో 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి ఒక హీరో, అంటే లాస్ట్ సంక్రాంతి విన్నర్ అయినటువంటి వెంకటేష్ గారు, అంటే ఈ రీజనల్ మూవీస్లో ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ అనే చెప్పాలి. సో అలాంటి హీరో ఒక చిన్న రోల్ కోసము ఈ సంక్రాంతికి రావడము, అది చిరంజీవి గారితో కలిసి నటించడం అనేది చాలా పెద్ద గొప్ప మనసు ఉంటే కానీ ఇది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు, పీక్లో ఉన్నప్పుడు ఎవరు ఒప్పుకోరు. అలాంటిది వెంకటేష్ గారు పెద్ద మనసుతో ఆ రోల్కు ఒప్పుకోవడం, ఆయనకు చిరంజీవి గారి మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు, ఆ డైరెక్టర్ మీద ఉన్నటువంటి ఇష్టం కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ సో వెంకటేష్ గారిని అయితే కనుక చిరంజీవి గారి అభిమానులు అందరూ ఖచ్చితంగా ఆయనకి థ్యాంక్స్ అయితే చెప్పాలి. సో ఇక అసలు విషయానికి వస్తే రివ్యూవర్లు కొంతమంది సో వెంకటేష్ గారికి మరియు చిరంజీవి గారికి మధ్య ఉన్నటువంటి ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అదేమో సరిగ్గా పండలేదు, అదేందో పండలేదు, పుండవలేదు అని చెప్పి నేను సొల్లు చెప్తున్నారు. సో ఒక ఇద్దరు ఉంటారు, బార్బెల్లు ఈ రాగడి అని ఇద్దరు ఉంటారు. వాళ్లకు ఏ డైరెక్టర్ చేసినా నచ్చదు, ఏ సినిమా నచ్చదు. బేసిక్గా వాళ్ళకి సినిమా అంటేనే నచ్చదు అనమాట. సో వాళ్ళకి నచ్చినట్లు సినిమాలు చేయాలంటే ఇంకా వాళ్ళని పక్కన పెట్టి సినిమాలు చేయడమే. ఇక్కడ వచ్చి మాస్ థియేటర్లో ఒక బీసీ సెంటర్లలో వచ్చి కూర్చొని అక్కడెక్కడో కూర్చొని మల్టీప్లెక్స్లో చూడడం కాదు. సో బీసీ సెంటర్లలో ఒక థియేటర్కి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ విధంగా వర్కౌట్ అయింది, ఏ విధంగా ప్రేక్షకులు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారని చూస్తే అట్లీస్ట్ జనాల నాడి తెలియకుండా రివ్యూలు ఇస్తే ఏం లాభం చెప్పండి. సో అది పక్కన పెడితే సో పైరసీ వచ్చేసింది, ఇది నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది సోషల్ మీడియాలో. సో ఏదో సినిమాని ఏదో చేసేద్దామని చెప్పి అదేదో నెగిటివ్ ట్రెండ్ అంటే నిన్నటికి నిన్న ఎప్పుడో ఆచార్య సినిమాకు సంబంధించినటువంటి క్లిప్పింగ్ ఒకటి తీసుకొని వచ్చి ఈ సినిమాకు సంబంధించినటువంటి క్లిప్ అని చెప్పి చిరంజీవి గారి అభిమాని ఈ విధంగా సినిమా బాగాలేదని చెప్తా ఉన్నాడని చెప్పి ఒక వీడియో అయితే వైరల్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనే బయటకు వచ్చి మరొక వీడియో, అయ్యా అది నేను ఆచార్యకు చెప్పింది, ఇప్పుడుది కాదు, ఇప్పుడు సినిమా చూశాను, ఫ్యామిలీతో చూశాను, చాలా బాగుందని చెప్పారు. సో అదేవిధంగా లాజిక్ లేదు, వెంకటేష్ గారికి సంబంధించి ఊరినే ఏదో పెట్టాలని పెట్టారు, సో లాజిక్ లేదు, సడన్గా నయనతార ఒప్పేసుకుంటుంది పెళ్ళికి అని చెప్పి. సో మీరు కనుక లోతుగా ఈ రివ్యూ చేసే ముందు ఏం చేయాలంటే ముందు ఆ కథని అర్థం చేసుకునేంత ఓపిక యాడ్ ఉంటుంది. ఉచ్చాపుకోరు, ఏదో ఇంకా చూసినాం కదా వేసేసి 10 రూపాయలు సంపాదించుకోవాలనే ధోరణిలో వెళ్తారు కాబట్టి వాళ్ళదేం తప్పు లేదు. సో నయనతార యొక్క ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే పెళ్ళి కూడా ఆమె సడన్గానే చేసుకుంటుంది. చిరంజీవి గారిని ఎంత సడన్గా చేసుకుంటుందంటే సో ఒక 2-3 చోట్ల కలిసిన తర్వాత టక్ అని చెప్తుంది మనం పెళ్లి చేసుకుందామని. అది ఆమె మెంటాలిటీ. అదే మెంటాలిటీతో ఉంది కాబట్టి టక్కని డెసిషన్ తీసుకొని విడాకులు తీసుకుంటుంది. అదే మెంటాలిటీతో ఉంది కాబట్టి వెంకటేష్ గారితో కూడా టక్కని పెళ్ళికి ఒప్పుకుంటుంది. దానికి పోయి దాంట్లో ఏమో ఏదో అనిల్ రావిపూడి ఏందో చేయరాని తప్పు చేసేసినట్లు, అదేందో పెద్ద లాజిక్ అయినట్లు, అంటే క్యారెక్టరైజేషన్ మొదటి నుంచి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఆమె మెంటాలిటీనే అంతే. సో ఆ మెంటాలిటీలో భాగంగా, ఆ క్యారెక్టరైజేషన్లో భాగంగానే వెంకటేష్ గారితో పెళ్ళికి ఒప్పుకుంటుంది. దాన్ని ఏందో అక్కడ లాజిక్కే లేదు, అసలు వెంకటేష్ ఎందుకు వచ్చాడు వాళ్ళు ముందు నుంచే చెప్తా ఉన్నారు. సో సంక్రాంతి పండుగ సినిమా కాబట్టి ఇద్దరు పెద్ద హీరోలు కనబడితే ప్రేక్షకులు ఆనందపడతారు. ఇప్పుడు టికెట్ రేట్లు కూడా తక్కువేం లేదు కదా. సో 300-500 పెట్టి టికెట్ కొనుక్కుంటే వాళ్ళకు ఆ టికెట్ వర్త్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు పెద్ద హీరోలను పెడితే అదేందో పెద్ద తప్పు జరిగిపోయినట్లు, అసలు వెంకటేష్ రోల్ ఎందుకు పెట్టారో తెలియదు అన్నట్లు వాళ్ళకి తెలుసు. మీకు తెలియకపోతే వాళ్ళకి తెలుసు ఎందుకు పెట్టారంటే ఇద్దరు పెద్ద హీరోలు పండగ పూట కనబడితే ఇద్దరు పెద్ద హీరోలు కలిసి కామెడీ చేస్తేనో డ్యాన్స్ చేస్తేనో థియేటర్కు వచ్చినటువంటి జనాలు ఆనందపడతారని పెట్టారు. దాంట్లో ఇంకేం లాజిక్ ఏమి లేదు. సో వాళ్ళిద్దరి సీన్లు బ్రహ్మాండంగా పండింది. అసలు నిజంగా వెంకటేష్ గారు ఈ రోల్కు ఒప్పుకోవడం అనేది చాలా పెద్ద విషయము. ఒప్పుకొని చేయడం అనేది. సో వెంకీ గౌడ పాత్రలో ఆయనకి ఇచ్చినటువంటి టైము, ఆయన ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంటారు. ఆ 15 నిమిషాలు 20 నిమిషాలు ఆయన బేసిక్గా ఆయన సినిమా ఆయన హీరోగా
నటించే సినిమాల్లో ఏ విధంగా చేస్తాడో అలాగే చేశాడు. సో వెంకటేష్ గారిని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఆయన ఏమి కొత్తగా ఏం చేయాలి, ఆయన అన్ని సినిమాల్లో ఏ విధంగా చేశాడో ఈ సినిమాలో కూడా అలాగే చేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి ఆ సీన్లు ఏవైతే ఉన్నాయో అది బాగా పండింది. యాక్చువల్గా వీళ్ళకి అర్థం కాదు, ఈ సూడో ఇంటలెక్చువల్స్ ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కాలేదేమో కానీ ఫస్ట్ ఆ హుక్ స్టెప్కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో, లేకపోతే చిరంజీవి గారి కామెడీకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో, లేకపోతే ఇతర సీన్లకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో, అత్తా కోడళ్ళ మధ్య సీన్కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో థియేటర్లో, అదేవిధంగా లేడీస్ వాళ్ళు ఆ బార్లో ఏదో మాట్లాడతారు కదా, దానికి సంబంధించి ఎంత రెస్పాన్స్ వచ్చిందో దానికన్నా ఎక్కువ డబుల్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడైతే చిరంజీవి గారు వెంకటేష్ గారు పాత పాటలకు డ్యాన్సులు వేస్తారో, అన్ని సినిమాల్లో చేశారు కదా అంటే వీళ్ళేమి మీకేమి ఇక్కడ కళాఖండం తీస్తామని మీ దగ్గర మిమ్మల్ని మోసం చేసేసి ఏమి వాళ్ళేమి సినిమా తీయలేదు, మొదటి నుంచి ఎంటర్టైన్ చేస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ తీస్తామనే రావిపూడి చెప్తా ఉన్నాడు. కాబట్టి సో వెంకటేష్ గారు వచ్చినప్పుడు నుంచి అయిపోయేంత వరకు క్లైమాక్స్ వరకు బ్రహ్మాండంగా పండింది. సో ఈ రివ్యూవర్లు చెప్తా ఉన్నట్లు వెంకటేష్ గారుని అనవసరంగా పెట్టారు, వెంకటేష్ సీన్లు పండలేదు, పాత్ర ఏదైతే ఉందో ఆయనకి ఇచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో 100కు 200% ఆయన న్యాయం చేశాడు. సో ఈ సినిమాకు వెంకటేష్ గారు ప్లస్ అయ్యారే కానీ మైనస్ అయితే అవ్వలేదు. వీళ్ళు చెప్తా ఉన్నట్లు ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదు అంటే ఏంది, వీళ్ళు అనుకుంటారు విలన్గా పెట్టింటే ఇంకా బాగుందని, మరి కుదరాలి కదా అవన్నీ. కాబట్టి సో వెంకటేష్ గారు ఈ సినిమాకు ప్లస్ అయ్యారు. నిజంగా ప్రతి మెగా అభిమాని కూడా వెంకటేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మామూలుగా ఎవరు ఒప్పుకోరు, ఇలాంటి రోల్కి ఎవరు ఒప్పుకోరు, కానీ ఆయన ఒప్పుకున్నాడు, చేశాడు. అది ఈరోజు రిజల్ట్ మనకు థియేటర్లలో కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే కనుక వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఇంకా లాజిక్ల విషయానికి వస్తే లాజిక్ లేదు, ఏమీ లేదు. చిరంజీవి సినిమాకు లాజిక్ లేదు, అంతా ఓన్లీ చిరంజీవి మ్యాజిక్కే. ఇదంతా అనిల్ రావిపూడి మ్యాజిక్ మీకు 2 గంటల 45-47 నిమిషాలు కనబడుతుంది. సో ఈ రివ్యూవర్లు వీళ్ళు ఎంతవరకు ప్రభావితం చేస్తారో నాకు తెలియదు కానీ గంటకు 30,000 టికెట్లు దిగుతుంది. సో కాబట్టి ఈ రివ్యూవర్ల ఆ ట్రెండ్ అయిపోయింది. జనాలు టాక్ వచ్చేసిన తర్వాత ఏ విధంగా జనాలు థియేటర్లకు బ్రహ్మరథం పడతా ఉన్నారో ఈ సినిమాను చూస్తే అర్థమవుతుంది. సో ఎక్కడ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తెలంగాణలో మొత్తం నైజాము ఓవర్సీస్లో చూసుకుంటే సో ఇప్పుడే ఏదో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 1 మిలియన్ టికెట్స్ ఓన్లీ బుక్ మై షోలోనే బుక్ అయినాయంట. ఇంకా డిస్ట్రిక్ట్ యాప్లో ఎంత ఉండాలి, డైరెక్ట్గా కౌంటర్లో ఎన్ని కొని ఉండాలి, బీసీ సెంటర్లో ఎన్ని కొని ఉండాలి. సో సినిమాని ఒక మంచి సినిమా టాక్ వచ్చేసిన సినిమాను ఏదో నెగిటివ్ పబ్లిసిటీ చేసో లేదా పైరసీ చేసో ఆపుదామనో, లేకపోతే రివ్యూలు ఇచ్చి ఆపుదామనో, లేకపోతే ఏదో ఆర్టికల్స్ రాసి ఆపుదామనుకుంటే నిజంగా ఇది అమాయకత్వమే అవుతుంది. కాబట్టి నలుగురితో నారాయణ అన్నట్లు వాళ్ళంతా బాగుందంటున్నారు, మనం కూడా బాగుంది అనేసినామంటే సరిపోతుంది. కానీ ఉన్న క్రెడిబిలిటీ పోవడం తప్పితే ఏముండదు. వీళ్ళకి క్రెడిబిలిటీ ఉండదు అనుకోండి, అది వేరే విషయము. కాబట్టి సో ఈ రివ్యూలు ఒక్కొక్కటి స్టార్ట్ చేశారు నెగిటివ్ రివ్యూలు ఇవ్వడము. సో మీరు నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన మొత్తం బట్టలన్నీ ఇప్పేసి వీడియోలు చేసిన ఇక ఈ సునామీని వచ్చే ఆదివారం వరకు ఈ వారం ఆపలేరు. మళ్ళీ సోమవారం కథ దేవుడు ఎరుగు. ఆల్రెడీ 30-40% రికవరీ అయిపోయిందంట. సో ఈ ఒక వారం రోజులు ఈ సునామీని ఆపడానికి మీ వల్ల కాదు కదా, మీ తాత వల్ల కూడా కాదు. ఎందుకంటే జనాల్లోకి వెళ్ళిపోయింది సినిమా. మాస్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక సినిమాను ఓన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ టికెట్లు తెగుతూ ఉండేదాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇది ఇంకా సోమవారం మంగళవారమే. సోమవారం వర్కింగ్ డే, ఈరోజు వర్కింగ్ డే, అది కూడా ఫెస్టివల్ ముందు రోజు. ఈ రోజే గంటకు 30,000, 25,000 నుంచి 30,000 టికెట్లు తెగుతూ ఉందంటే రేపటి నుంచి నిజంగా చిరంజీవి గారి మీద నెగిటివ్ చేయాలనుకున్న వాళ్ళకి రక్త కన్నీరు పెట్టిస్తాడు. సో మీకు తెలీదు ఆ టాక్ వస్తే ఎలా ఉంటుంది, ఆయన సునామీ ఎలా ఉంటుందో చూడాలంటే ఖచ్చితంగా ఈ వారం శనివారం ఆదివారం వరకు కనుక వేచి చూస్తే తెలుస్తుంది ఎన్ని రికార్డులు లేస్తాయో, ఇంకా కలెక్షన్ల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చూడన్న కోట్లు కాదు, ఆయన చూడన్న కోట్లు లేదు, ఆయన చూడన్న ప్యాంట్లు లేదు. కాబట్టి కలెక్షన్ల గురించి నేనైతే ప్రస్తావించదలుచుకోలేదు. కానీ జనాలు ట్రాక్టర్లు కట్టుకొని, ఆటోలు వేసుకొని, లారీలు పెట్టుకొని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒక పండగ వాతావరణం లాగా థియేటర్లలో జన సందోహం అయితే చూడబోతున్నాము. సో వీళ్ళేదో నెగిటివ్ రివ్యూలు
చేస్తున్నారు, లేదా వెంకటేష్ గారిని రోల్ బాగాలేదు, వెంకటేష్ గారిది ఇది లేదు, దాంట్లో లాజిక్ లేదు, సినిమాలో ఇక్కడ అక్కడ 1-2 చోట్లే కామెడీ ఉంది, మిగతా లేదు. ఈ రివ్యూల్ని దయచేసి పట్టించుకోవద్దండి. సో దయచేసి ఈ వీళ్ళు గత సినిమాలకు చూడండి, వీళ్ళు బాగాలేదని సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా బాగాలేదు అన్నారు, సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే క్రింజ్ అన్నారు, ఇంగ్లీష్లో క్రింజ్ అంట. ఈ క్రింజ్ సినిమాతోనే 300 కోట్లు కొట్టాడు అనిల్ రావిపూడి. కాబట్టి మీ తెలివితేటలు ఏదైతే ఉన్నాయో మడిసి మీ జోబిలో పెట్టుకొని ఈ సోకాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ ఎవరున్నారో వాళ్ళు ఏదో రివ్యూ చేసినామా 10 రూపాయలు సంపాదించుకున్నామా అంతవరకే ఉంటే మంచిది. సో మళ్ళా సినిమా బాగాలేదని పోస్టులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి సో అనవసరమైనటువంటి మీ శ్రమ వృధా తప్పితే సినిమాని ఏ విధంగానూ ఆపలేరు. మీరు ఆపాలనుకుంటే సినిమా ఒకటో రోజు షో పడకముందే మామూలుగా చంపేస్తారు కదా మీరు సినిమాల్ని, అలా చంపేసి ఉండాల్సిందే. ఇప్పుడు సినిమా బతికి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇంకా జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు బట్టలు ఇప్పేసి రివ్యూ చెప్పినా కూడా ఎవ్వడు పట్టించుకోడు, మీ ఇంటర్నెట్ బొక్క తప్పితే. కాబట్టి ఫైనల్గా ఏం చెప్తానంటే వెంకటేష్ గారికి చిరంజీవి గారికి మధ్య ఉన్నటువంటి సన్నివేశాలు చాలా బాగా పండింది, ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, థియేటర్ దద్దరిల్లిపోతుంది. సో వీళ్ళు చెప్తా ఉండే సొల్లు రివ్యూలు పట్టించుకోవద్దండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.